శంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఈరోజు ఎర్లీ అవర్స్ ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్స్లో ఈ గ్రామంలో చీలపల్లి గ్రామంలో రాములు గారి ఇంట్లో ఒక అఫెన్స్ జరిగింది, గ్రేవ్ అఫెన్స్. అదేవిధంగా ఆయన ఇంట్లోనే కాకుండా లాక్ బ్రేకింగ్ చేసి హెచ్బి నైట్ లాక్ బ్రేకింగ్ చేసి హౌస్లో థెఫ్ట్ చేయడం జరిగింది. గోల్డ్ ఆర్నమెంట్స్ అవి కూడా చోరీ చేశారు. అదేవిధంగా ఈ ఇంటితో పాటు ఇంకా ఈ ఇంటికి ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్న ఒక 4 హౌసెస్ అక్కడ కూడా లాక్ బ్రేకింగ్ చేశారు. ఒక టీం వచ్చి అఫెన్స్ చేసిందిగా మేము భావిస్తున్నాం. మేము అక్కడ కూడా 4 హౌసెస్లో కూడా ఒక ఇంట్లో 2.5 tolas వరకు గోల్డ్ పోయింది. మిగతా హౌసెస్ అని కూడా అటెంప్ట్ జరిగింది. ఇది ప్రొఫెషనల్ అఫెండర్స్ చేశారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా కొన్ని క్లూస్ టీం అది రావడం జరిగింది. డాగ్ను కూడా తీసుకొచ్చాం. కొన్ని క్లూస్ అవి కలెక్ట్ చేస్తాం. ఈ కేసుని ఖచ్చితంగా మన మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు విజిట్ చేశారు. ఖచ్చితంగా క్లూస్ని తీసుకుని మీ కేసు ఛేదించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చెప్పారు, చూసి చెక్ చేసి మొత్తం చెప్తా అన్నారు, కంప్లైంట్ ఇస్తా అన్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము అన్ని కూడా కేసెస్ రిజిస్టర్ ఎట్లా ఉంటే అట్లా మేము కేసు రిజిస్టర్ చేసి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఎక్సైజ్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం రావడం జరిగింది. క్లోజ్ టీం వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా అన్ని టీమ్స్ ప్రయత్నం చేసి కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. చీలపల్లి గ్రామంలో మాకు ఉదయమే 6 గంటలకు సమాచారం ఏమొచ్చిందంటే ఒక 5 ఇండ్లు తారబేసి ఉన్నవి. వాళ్ళందరూ ఫంక్షన్స్కి వెళ్ళారు. సమ్మర్ కాబట్టి పెళ్లిళ్ళకి అలా వెళ్ళి ఉన్నట్టున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లాక్ బ్రేక్ చేసి దొంగతనం జరిగినట్టు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసు మిగతా అన్ని క్లూస్ టీమ్స్ కూడా ఇక్కడ వచ్చాయి. పరిశోధన చేస్తున్నాము. ఎంత బంగారం పోయిందనేది ఇంకా కన్క్లూజన్ రాలేదు. ఎందుకంటే 2 ఇండ్లలో అయితే ఏం పోలేదని చెప్తున్నారు, ఇంకా 2 ఇండ్ల పోయిందని చెప్తున్నారు. వాళ్ళ కొడుకులు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వేరే వేరే ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆ సమాచారం తెలుసుకొని ఎంత బంగారం పోయింది ఏమని తెలుసుకొని వెంటనే ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడే మేము ఏం చెప్పాలంటే అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులో ఉంది కాబట్టి ఎవరు దొంగలు ఏంటని చెప్పలేము. అక్కడ దొరికిన ఆధారాలు బట్టి వెంటనే ఛేదించడానికి కృషి చేస్తాం. సుమారుగా కూడా ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకా క్లారిటీగా చెప్పలేరు. ఒక ఇంట్లో మాత్రం 2.5 తులాలు పోయింది అంటారు. ఇంకా వేరైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో ఎక్కువ మొత్తం పోయింది అంటున్నారు. కాకపోతే వాళ్ళు 3 కొడుకులు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నారు. వాళ్ళ ఆర్నమెంట్స్ అన్ని లెక్కించి చెప్తామన్నారు. లెక్కించిన తర్వాత మేము కేసులో ఇంక్లూడ్ చేస్తాం. రాయన్ రాములు తండ్రి కృష్ణయ్య, గ్రామం చిల్లపల్లి, మండలం శంకరంపేట. మా బంధువుల దగ్గర బాన్స్పల్ల స్కూల్ ఫంక్షన్ ఉండే, స్కూల్ ఏదో కొత్త స్కూల్ ఇనాగ్రేషన్ ఉంటే పోయింటివి. అయితే మేము రాత్రి ఇక్కడ ఊళ్ళో లేకుంటే నాకు 3 కొడుకులు అంత ఉమ్మడి కుటుంబం అంతా. అన్ని వస్తువులు నాకు ఇచ్చిపోతున్నారు. వాళ్ళు ఊరిపోయినా నాకు ఇచ్చిపోతారు వాళ్ళందరూ. అందరి వస్తువులు నా దగ్గర పెట్టుకుంటుంటే నా భార్య 10 తులాల బంగారం పోయింది. నా పెద్ద కొడుకు నాగరాజు మానస వాళ్ళ ఒక 30 తులాల బంగారం పోయింది. రెండో కొడుకు పేరు రఘువీరు ప్రేమ, వాళ్ళ 20 తులాలు పోయినాయి. మా కొడుకు 10 తులాల దాకా బ్రాస్లెట్ కడేము ఉంగరాలు పోయినాయి. చిన్న కొడుకు ఫారెన్ ఉంటాడు. చిన్న కొడుకు అనీష్ కుమార్ శ్వేత, వాళ్ళే 30 తులాలు. మా కొడుకు 10 తులాల దాకా బంగారం పోయింది. వెండి వస్తువులు వాళ్ళ తల్లిగారు ఇచ్చిన వెండి వస్తువులు మా దగ్గర ఉండే. ఒక్కొక్కరు కిలో నుంచి 3 కిలో వెండి ఉండే. 3 కిలో వెండి కూడా పోయింది. 3 కూడా వస్తువులు నా దగ్గర పెడుతుంది. నేనే భద్రపరుస్తుంటే అవన్నీ వస్తువులు పోయిన సార్ నేను రాత్రి ఇంటిగా లేకుంటే. ఈ విషయం పొద్దున మా ఇంటి పొంగటంలో చూసి మాకు తెలిపితే మేము పొద్దున వచ్చే వరకు వీళ్ళు మా కొడుకు మధుసూదన్ ఉంటాడు, వాడు పోలీసులకి కృషి చేస్తే వచ్చి ఎంకరేజ్ చేస్తారు సార్ అంతే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.